పోయేస్తానయ్యా. ఆగమ్మా, ఏందమ్మా అది కొంగులో పెట్టుకున్నావు? ఏం లేదయ్యా. ఏందమ్మా ఇది? ఏందమ్మా అది? ఫుడ్ తీసుకెళ్తున్నావా? ఇంకేదో తీసుకెళ్తున్నావని తప్పుగా అనుకున్నానమ్మా. సార్ మా పిల్లలు 2 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్, అందుకే తీసుకోవాలి. అయ్యో, ఒక్క నిమిషం ఆగమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మా, తీసుకుపోయి స్వీట్లను బట్టల పిల్లలకి మా పండగ. అమ్మా, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, పోయేస్తాను. వెళ్ళరమ్మా. ఆగమ్మా, దిష్టి తీస్తా. దిష్టా? మా ఊరుకొని మా చాలు కానీ ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్ముకుంటా. దిష్టి వద్దు, ఏమొద్దు, పోయేస్తా, నాకు టైం అవుతుంది అక్కడ. దిష్టి అంత దిష్టి. సరే సరే మా నీ ఇష్టం. 3 hours later. అమ్మా. ఏమ్మా, ఎందుకు అలా అన్నావు? అమ్మా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానమ్మా. నువ్వు అప్పుడు దిష్టి తీస్తానన్నప్పుడు తీయించుకొని పోయినా బాగుంటుందమ్మా. అయ్యో, అట్లేం కాదులే నాన్న, అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుంది, సరేనా? అందుకేనమ్మా అంటారు, మన మంచి కోరే వాళ్ళ మాట మనం ఎప్పుడు వినాలని. ఈసారి నేను ఇంటర్వ్యూ పోయినప్పుడు నాకు 2 సార్లు దిష్టి పంపించమ్మా. సరే అమ్మా, సరే. నడుము నొప్పిస్తాంది, కడుపు నొప్పిస్తాంది, అసలు చాత కావటం లేదు, ఆఫీసు కూడా పోలేదు. అమ్మా, మా కొంచెం వేడి నీళ్ళు తీసుకురామా, అట్లే మెప్టాల్ స్పాస్ తీసుకురావా, కడుపు నొప్పిస్తానమ్మా. తెస్తానమ్మా. మహిత, ఇదమ్మా టాబ్లెట్ వేసుకో. మెల్లగా పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందమ్మా నీకు. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టీ చేసుకొని వస్తా. అబ్బా, నాకు కూడా కడుపు చాలా నొప్పిస్తుంది. మా టిఫిన్ అయింది. మా అయిపోతుందమ్మా. నీకు కూడా బాగాలేదమ్మా? నాకు బాగలేదని చెప్తే నిన్నెవరు చూసుకుంటారమ్మా? అమ్మా సారీ అమ్మా, నేను నా గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నా, నీ వైపు కూడా చూడలేదమ్మా. ఉన్నిలేమ్మా, నాకు అలవాటు అయిపోయింది, నేను చేస్తానులే. అమ్మా, అలవాటు కాదు ఏం కాదు, పద మరి పద, రెస్ట్ తీసుకుందా నువ్వు. ఏమక్క, ఏమైందక్క, ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదమ్మా, నాకు బయటకు పోవాలంటే చాలా అవమానం అవుతుందమ్మా. నేను బయటకు పోతుంటే నేను లా ఉన్నాను, జనాలు ఎట్లంటే అట్లా కామెంట్ చేస్తున్నారమ్మా. నన్ను దుబ్బాయమ్మా, బోండమని కామెంట్ చేస్తున్నారమ్మా. ఏమ్మా అంతలా ఉన్నావే, ఏదైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు కదా, లేకపోతే జిమ్ లో జాయిన్ కావచ్చు కదా, డేటింగ్ చేయొచ్చు కదా అని చెప్పి సలహాలు ఇస్తున్నారమ్మా. వాళ్ళకేం తెలుసక్క, నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అయినా సన్నగా కావటం లేదని. అయినా ఆడవాళ్ళు రావు కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు అసలు ఎన్నిసార్లు ట్రై చేసినావు అక్క ఎక్సర్సైజ్ చేయాలని, మోకాల నొప్పులతో ఎక్సర్సైజ్ చేయలేకపోయినావు, ట్రీట్మెంట్ కూడా ఇప్పించుకున్నావు, అయినా కూడా సన్నగా కాలేదు. సన్నగుండే వాళ్ళని ఏం అంత సన్నగా ఉన్నావు, లావుగా అంటారు. నల్లగుంటే అబ్బా ఖరీదే అంటారు, తెల్లగుంటే గోడకు సున్నంగుట్టిన నల్లగా ఉందంటారు. ప్రతి వారు ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారక్క. అలాంటి కామెంట్లు పట్టించుకొని నువ్వు ఎందుకక్క బాధపడతావు? నీకు మా సపోర్ట్ ఉందక్క, ఇంకంతకంటే ఏం కావాలి? అవును మహిత, నువ్వు చెప్పేది నిజమే. నేను ఇంకెప్పుడు బాధపడినా, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నాలాగనే ఉంటాను.